కార్మూజ రమేష్ గారు, గుడ్ మార్నింగ్. సో ఏంటి ఇవాళ మీటింగ్ సారాంశం ఏంటి? సో ఏ అంశాలకు సంబంధించి, ముఖ్యంగా సర్ ప్రక్రియ వల్ల ఇబ్బందులు తలెత్తొచ్చేమో, ఓటర్లకు సంబంధించి మీ ఓటు బ్యాంకుని కుట్రపూరితంగా తొలగించవచ్చేమో అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆందోళన, అనుమానం మీ పార్టీ వ్యక్తం చేస్తుంది. రీసెంట్గా కూడా మనం చూస్తున్నాం, ప్రతిరోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, బిఎల్ఏలకి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ వెళ్తున్నారు. సో ఇవాళ జరిగేటటువంటి మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? తర్వాత వచ్చేసి మహానాడు మొదటి రోజే మీరు ఈ సమావేశం పెట్టుకోవడం వెనక ఏమైనా వ్యూహం ఉందా, లేకపోతే కాకతాళీయంగా జరిగినటువంటి కార్యక్రమం? రాజు గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మహానాడు 44 వసంతాల కార్యక్రమం రోజునే కాకతాళీయంగా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీలోని ముఖ్య నేతలతోటి ప్లస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, రీజనల్ కోఆర్డినేటర్లతోటి మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది కాకతాళీయంగా జరిగింది తప్ప ఏదో మహానాడుని దాని గురించి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, లేదా మహానాడు యొక్క స్పేస్ని మనం ఆక్యుపై చేసి మహానాడు యొక్క ఇది టీవీల్లోనూ లేదా ప్రచారంలోనూ కనపడకుండా చేయాలనే కుట్రపూరిత రాజకీయాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి రాజకీయాన్ని ఎప్పుడూ చేయరు. ఎప్పుడైనా ఏదైనా సరే డైరెక్ట్ గానే రాజకీయం చేసే తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ లోకి జగన్మోహన్ రెడ్డి గారు అసలు అటువంటి ఆలోచన చేయరని నేను ముందుగా మీకు తెలియజేస్తున్నాను. ఇక మీరు అడిగినట్లుగా ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం ఎస్ఐఆర్, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి మాత్రమే ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకనంటే క్లియర్ గా గతంలో జరిగిన ఎన్నికల్లో తమిళనాడులో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, లేదా హిమాచల్ ప్రదేశ్ లో కానీ రకరకాల చాలా చోట్ల ఈ ఎస్ఐఆర్ వల్ల నష్టపోయిన పార్టీలు. ఎందుకంటే తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీశారు, అలాగే తమిళనాడులో సుమారు 30 లక్షలంత ఓట్లు తీశారు. ఎస్పెషల్లీ స్టాలిన్ గారి నియోజకవర్గంలో తీసేసిన 30,000 ఓట్ల కారణంగానే ఆయన ఓడిపోవడం జరిగిందనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఈ రకమైన ప్రచారాల్లో ఖచ్చితంగా ఎస్ఐఆర్ అంశం మీద పార్టీ శ్రేణులన్నీ కూడా దృష్టి పెట్టి జరుగుతున్న ఓటర్ల విధానాన్ని ఖచ్చితంగా పర్యవేక్షణ చేసి, బూత్ స్థాయిలో పర్యవేక్షణ చేసి, దాన్ని ఎస్ఐఆర్ లో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటర్లను ఓటర్ లిస్ట్ లో ఉండే విధంగా చేయడం కోసం, దాని కొరకు దిశానిర్దేశం చేయడం కోసం ముఖ్యంగా ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాగే ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మిగతా 164 నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలందరికీ కూడా దిశానిర్దేశం చేసి ఎస్ఐఆర్ అంశంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఏమేం చేయాలి, ఎంత జాగరూకతతోటి ఉండాలి అని తెలియజేయడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అలాగే దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభుత్వ కార్యక్రమాల్లో సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని చెప్పి ఆయన క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఈ ఎస్ఐఆర్ ఫైనల్ ఓటర్ లిస్ట్ కూడా సెప్టెంబర్లోనే రిలీజ్ చేస్తామని చెప్పి చెబుతున్నారు. అంటే ఈ ఎస్ఐఆర్ ఓటర్ లిస్టు అయిపోయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతో జాగరూకతతో ఎస్ఐఆర్ మీద దృష్టి పెట్టకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పటిష్టత కోసం, పార్టీ యొక్క ఎస్ఐఆర్ అంశం మీద దృష్టి పెట్టడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు తప్ప ఏదో టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్, టీడీపీ మహానాడు పెట్టుకుంది కాబట్టి దాని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం ఏర్పాటు చేయలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాం రాజు గారు. అంతేకాకుండా ఈ రోజున మహానాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండో మహానాడు. మొట్టమొదటి మహానాడు కడపలో చేయడం జరిగింది. వీళ్ళు ఆ మహానాడులో మనం చూడటం జరిగింది. స్వడబ్బా, పరస్పర డబ్బా తప్ప దాంట్లో ఆ మహానాడులో వీళ్ళు చెప్పింది లేదు, చేసింది లేదు. ఈ రోజున టీడీ